మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ డిసెంబర్ మాసాన్ని మనం పరిశీలన చేసినప్పుడు లోకమంతా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మదిన వేడుకలను జరుపుకుంటూ లోకమంతా హడావుడిగా ఉన్నారు. ఇలాంటి దినాల్లో ఈ డిసెంబర్ మాసమంతా ప్రభు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయా చోట్ల మహిమ కలిగిన క్రిస్మస్ అని, సెమీ క్రిస్మస్ అని, ఇంకా మేరీ క్రిస్మస్ అని క్రిస్మస్ ఆరాధనలు జరుపుకుంటూ ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, లూకా శుభవార్త 2వ అధ్యాయము 8-9 వచనాలు ధ్యానం చేద్దాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 8-9 వచనాలు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఆమేన్. చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానించినప్పుడు సర్వోన్నతుడు, సర్వాధికారి వేవేల దూతలతో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేయబడుతూ ఉండగా వారి స్తుతుల మీద ఆసీనుడై ఉన్న సర్వసృష్టికర్త అయిన ప్రభు తన పరలోక మహిమను విడిచి భూమి మీదకి సశరీరుడుగా దిగి వచ్చిన వేళ పరలోకము నుండి దేవదూత దిగివచ్చి పొలములో కొందరు తమ గొర్రెలను కాచుకుంటున్న గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. ఆమేన్. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. ఎవరి చుట్టూ ప్రభు మహిమ ప్రకాశించింది అని మనం పరిశీలన చేస్తే ఇక్కడ యూదయ బెత్లెహేము ప్రాంతంలో కొందరు రాత్రివేళ పొలములో తన మందను కాచుకుంటున్నటువంటి వారి యొద్దకు పరలోకము నుండి దేవదూత దిగి వచ్చి వారి యొద్ద నిలిచి ఉండగా ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. ఆమేన్. ప్రకాశించెను. ఎవరి చుట్టూ ప్రకాశించింది అంటే తమ మందను కాసుకుంటున్నటువంటి రాత్రివేళ తమ మందను కాచుకుంటున్నవా గొర్రెల కాపరుల చుట్టూ ఏం ప్రకాశించిందో తెలుసా? దేవుని మహిమ ప్రకాశించినదిగా ఉంది. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న సర్వలోకం గమనించవలసింది ఏమిటంటే నీ చుట్టూ ప్రభు మహిమ ప్రకాశిస్తుందా? క్రీస్తు ప్రభువారు జన్మించిన రోజున పొలములో తమ మందను కాచుకుంటున్న గొర్రెల కాపర్ల చుట్టూ
ఏం ప్రకాశించిందో తెలుసా? దేవుని మహిమ. అందరూ చెప్పండి, దేవుని మహిమ ప్రకాశించింది. ఈ లోకంలో రెండు రకాలైనటువంటి మహిమలు ఉన్నాయి. ఒకటి దేవుని మహిమ, రెండు ఈ లోక మహిమ. చెప్పండి, ఒకటి దేవుని మహిమ, రెండు ఈ లోక మహిమ. ఈ రోజున నీ చుట్టూ ప్రకాశించేది లోక మహిమ లేకపోతే దేవుని మహిమ? ఈ రోజున చూడండి, క్రిస్మస్ వేడుక అని జరుపుతూ క్రిస్మస్ ఆరాధనలో ఏం కనపడుతుంది మనకి? ఎక్కడ చూసినా క్రిస్మస్ వేడుక అంటూ క్యాండిల్ సర్వీస్ చేస్తున్నారు. ఏ సర్వీస్ అని? క్యాండిల్ సర్వీస్ చేస్తున్నారు. దీపాలు వెలిగించి ఆర్పుతున్నారు. దీపాలు వెలిగించి ఆర్పుతున్నారు. ఈ రోజున దీపాలు వెలిగించి ఆర్పటం కాదు, మందిరాల మీద పెద్ద పెద్ద రంగురంగుల లైటింగ్ పెట్టడం కాదు, మన యొక్క గృహం మీద లైటింగ్ వేసుకొని పెద్ద పెద్ద స్టార్లు పెట్టుకొని ఈ లోక మహిమను కనపరచటం కాదు. దేవుని మహిమ ప్రకాశించాలి. ఏ మహిమ ప్రకాశించాలి? కానీ ఇప్పుడు ఈ లోకంలో కనపడుతున్నది ఏంటో తెలుసా? దేవుని మహిమ లేదు. క్రిస్మస్లో దేవుని మహిమ లేదు. ఏ మహిమ ఉందయ్యి అంటే ఈ లోక మహిమ కనపడుతుంది. ఎవరు ఎంత పెద్దగా స్టార్ పెడితే అంత గొప్పగా వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. ఎంతగా పెద్ద లైటింగ్ వేస్తే అంత గొప్పగా ఫీల్ అయిపోతున్నారు. దేవుని వాక్యం చెబుతుంది, బైబిల్లో లోక మహిమ ప్రకాశించలా, దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. ఆమేన్. ఏ మహిమ ప్రకాశించింది? దేవుని మహిమ ప్రకాశించింది. ఈ రోజున ఆరాధనలో పాల్గొన్న నీ జీవితంలో దేవుని మహిమ ప్రకాశిస్తుందా లేకపోతే లోక మహిమ ప్రకాశిస్తుందా? పండగ అంటే, క్రిస్మస్ వేడుక అంటే మనం ఏం చేస్తామో తెలుసా? కొత్త బట్టలు కట్టుకోవటం. ఏం కట్టుకోవటం? కొత్త బట్టలు కట్టుకోవటం, ఇల్లు ఊడ్చుకోవటం, ఇల్లు శుభ్రంగా ఇళ్లకు శుభ్రంగా రంగులు వేయించుకోవటం, లైటింగ్ పెట్టుకోవటం. ఇదే అడవుడి, ఇదే అడవుడి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఇళ్ళ మీద లైటింగ్ కానీ లేకపోతే కొత్త బట్టలు కట్టుకోవటం కానీ పిండి వంటలు కానీ అవేమీ కనపడలా. ఏం కనపడినాయో తెలుసా? దేవుని మహిమ కనపడింది. ఏ మహిమ కనపడింది? అందరూ చెప్పండి. ఇప్పుడు సంఘాల్లో ఎక్కడ దేవుని మహిమ కనపడుతుందండి? ఎక్కడ క్రైస్తవ జీవితంలో దేవుని మహిమ కనపడుతుందండి? ఈ రోజున ఎక్కడ చూసినా ఈ లోక మహిమ, ఈ లోక మహిమ. ఈ లోక మహిమ ఎవరి చేతిలో ఉందో తెలుసా? ఒకసారి మత్తయి శుభవార్త 4వ అధ్యాయం, మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. ఇప్పుడు లోక రాజ్యములు చూపింది, వాటి మహిమను చూపింది. వేటిని చూపింది? రాజ్యములో ఉన్నటువంటి మహిమ, లోకములో ఉన్న మహిమను ఎవరికి చూపిందో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి చూపింది. చూపి ఏమని చెప్తుందో తెలుసా? నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. ఏమవుతుందట? అపవాది ఏమవుతుందట? తనకి సాగిల పడిన వారికి అందరికీ ఈ లోక మహిమను, ఈ లోక రాజ్యపు మహిమను సాతానుడు అనుగ్రహిస్తాడు. ప్రియులరా, ఈ రోజున సాతాను ఇచ్చే మహిమ కాదు, ఈ లోక మహిమ కాదు ప్రకాశించవలసింది. క్రిస్మస్ వేళ
క్రీస్తు భూమి మీద సశరీరుడిగా అరుదించిన వేళ జరిగింది ఏమిటో తెలుసా? రాత్రి వేళ పొలములో తమ మందను కాచుకుంటున్న గొర్రెల కాపరుల దగ్గరికి పరలోకము నుండి దేవదూత దిగి వస్తే వారి చుట్టూ ఏం ప్రకాశించిందో తెలుసా? దేవుని మహిమ. ఆమేన్ చెప్పండి. ఎవరి మహిమ? దేవుని మహిమ. ఈ రోజున క్రైస్తవుడిగా ఈ క్రిస్మస్ ఆరాధనలు జరుపుకుంటున్న నీ జీవితంలో దేవుని మహిమ కనపడుతుందా? నీ కుటుంబంలో దేవుని మహిమ, నీ జీవితంలో దేవుని మహిమ కనపడుతుందా? ఎన్నో క్రిస్మస్లు నువ్వు జరుపుకున్నావుగా, ప్రతి సంవత్సరము క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటున్నావుగా, మరి మహిమను చూడగలుగుతున్నావా? దేవుని మహిమను నువ్వు చూడగలుగుతున్నావా? రోజున చాలామంది దేవుని మహిమను చూడట్లేదు కానీ దేన్ని చూస్తున్నారో తెలుసా? లోక మహిమను చూస్తున్నారు. దేన్ని చూస్తున్నారండి? లోక మహిమను చూస్తున్నారు. లోక మహిమను బట్టి అతిశయించేవారుగా ఉన్నారు. లోక మహిమను బట్టి సంతోషించేవారుగా ఉన్నారు. కానీ ఆ రోజు ఏం జరిగింది? ప్రభువారు పరలోక మహిమను విడిచి సశరీరుడుగా భూమి మీదకి దిగి వచ్చిన వేళ ఏం జరిగింది? లేఖనాలు ఏం చెప్తున్నాయి? మరి మన జీవితంలో ఏం జరుగుతుంది? క్రిస్మస్లు అని చెప్పుకుంటూ, క్యాండిల్ సర్వీస్ చేసుకుంటూ, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని ఊరంట తిరగటం కాదు. నీ చుట్టూ ఏముండాలో తెలుసా? దేవుని మహిమ ప్రకాశించాలి. ఏం ప్రకాశించాలి? దేవుని మహిమ ప్రకాశించాలి. ఒక వ్యక్తి జీవితంలో, ఒక కుటుంబంలో దేవుని మహిమ ప్రకాశించేదిగా ఉండాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్. ఈ రోజున దేవుని మహిమ లేదు, లోక మహిమలు మాత్రం విస్తారంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా లోక మహిమను బట్టి సంతోషించమాకో, లోక మహిమను బట్టి అతిశయించమాకో. నీ జీవితంలో నువ్వు చూడవలసింది ఏంటంటే దేవుని మహిమను చూడాలి. దేన్ని చూడాలి? దేవుని మహిమను చూడాలి. ఒక క్రైస్తవుడు చూడవలసింది ఏంటంటే దేవుని మహిమ. ఒక క్రైస్తవుని చుట్టూ ప్రకాశించవలసింది ఏంటో తెలుసా? దేవుని మహిమ. ఏ మహిమ? దేవుని మహిమ. ఈ రోజున ఎవరి చుట్టూ ఆ దేవుని మహిమ ప్రకాశించింది అంటే రాత్రి వేళ. ఏ వేళ? రాత్రి వేళ మెలకువగా ఉండి తమ మందను కాచుకుంటున్న గొర్రెల కాపరుల చుట్టూ దేవుని మహిమ ప్రకాశించింది. ప్రియులరా, ఈ యొక్క రాత్రి వేళ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈ అంత్య దినాలు, ఈ కడవరి దినాలు, ఈ దినాలను గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇవి చీకటి దినాలు. ఏ దినాలు? చీకటి దినాలు. ఈ చీకటి దినాల్లో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఈ అంత్యకాలంలో నువ్వు ఎలా ఉండాలి అంటే నీకు అప్పగించిన వాటిని, దేవుడు నీకు అప్పగించిన వాటిని, నువ్వు కలిగి ఉన్న వాటిని ఈ రాత్రి వేళ, ఈ చీకటి వేళ, ఈ అపాయకరమైన వేళ, ప్రజలందరూ మత్తులై ఉన్న వేళ, ప్రజలందరూ లోక మహిమతో నింపబడి మత్తులై ఉన్న వేళ నువ్వు ఎలా ఉండాలో తెలుసా? లోకంలాగా నీవు ఉండకూడదు. లోకంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. దేవుని యొక్క రాకడ సూచనలు జరుగుతూ ఉండగా నీవేం చేయాలి అంటే మెలకువగా ఉండాలి.
నీ ఆధ్యాత్మిక జీవితంలో మెలకువగా ఉండాలి. నీ రక్షణ విషయంలో నువ్వు మెలకువగా ఉండాలి. దేవునితో నీకున్నటువంటి సత్సంబంధం విషయంలో నువ్వు మెలకువగా ఉండాలి. ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసు. ప్రభువు నీకు అనుగ్రహించిన వాటిని అన్నిటినీ కాపాడుకొనటానికి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? మెలకువ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువుతో కూడా సన్నిహిత బాంధవ్యం కలిగి ఉండటానికి నువ్వేం కలిగి ఉండాలో తెలుసు. మెలకువ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. నీవు లోకంలాగా మత్తుడు అయి ఉండకూడదు. లోకములో ప్రజలు ఉన్నట్టుగా మత్తులై ఉండి మనము ఆదమర్చి ఉండకూడదు. మన జీవితంలో ప్రభు రాకడ కొరకు మనం ఏం చేయాలో తెలుసా? మెలకువ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మనకు అప్పగించినవి కాపాడుకుంటూ, మనకు అప్పగించిన వాటిని కాపాడుకుంటూ మెలకువగా మనం ఉన్న ఎడల మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుని మహిమను చూడగలుగుతాం. దేన్ని చూడగలుగుతాం? దేవుని మహిమను చూడగలుగుతాం. లోకస్తులాగా మనం కూడా నిద్రావస్థలో ఉంటే, లోకస్తులాగా మనం కూడా సోమరులమై ఉండి, లోకస్తులాగా మనం కూడా ఈ లోక మహిమలతో సంతోషించే వారుగా మనం ఉంటే కుదరదు. మన ఆధ్యాత్మిక జీవితంలో మెలకువ అవసరం. ఆధ్యాత్మిక జీవితంలో మెలకువ అవసరం. నీ ప్రార్థన జీవితంలో మెలకువగా ఉండాలి. ప్రభుతో నీకున్నటువంటి సన్నిహిత బాంధవ్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. మెలకువగా ఉండాలి. ఈ రోజున ఆ మెలకు నీకుందా? ఆ మెలకు నీలో ఉంటే దేవుని మహిమను నిశ్చయంగా నువ్వు చూస్తావు. ఆమేన్. దేవుని మహిమను నిశ్చయంగా మనం చూస్తాం. ప్రియులారా, బైబిల్ చెబుతుంది మనము దేవుని మహిమతో నింపబడాలి. దేనితో? మన చుట్టూ ఏం ప్రకాశించాలి? దేవుని మహిమ ప్రకాశించాలి. ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుని మహిమ ఎప్పుడు ప్రకాశిస్తుంది? ఒక కుటుంబంలో, ఒక సంఘంలో ఎప్పుడు దేవుని మహిమ ప్రకాశిస్తుంది? ఎప్పుడు దేవుని మహిమ ప్రకాశిస్తుంది? ఈ లోక సంబంధమైన మహిమ అయితే, ఈ లోక సంబంధమైన మహిమ అయితే ఇప్పుడు కావాలంటే అప్పుడు మనము అరేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు లైటింగ్ వేసుకోవచ్చా కాదా? చెప్పండి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలా ఉంది అంటే, ఏ ఇంట్లో చూసినా ఏంట్రా బాబు అంటే క్రిస్మస్ హడావడి. క్రిస్మస్ కదండి, లైటింగ్ వేసుకున్నామండి. ప్రభు అంటాడు, ఈ మహిమ కాదయ్యా, దేవుని మహిమ కనపడాలి. ఏ మహిమ? దేవుని మహిమ కనపడాలి. ఎప్పుడు దేవుని మహిమ కనపడుతుంది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుదాం. వారి హృదయము ప్రభువు వైపు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. కరెక్ట్గా చదువు. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడి ఉన్నాము. ఇక్కడ మహిమ కనపడుతుంది. ఎవరి మహిమ? ప్రభు యొక్క మహిమ. చెప్పండి, ప్రభు యొక్క మహిమ. ప్రభు యొక్క మహిమ మనం ఏం చేయాలో తెలుసా? అద్దము వలె ప్రతిఫలించేవారుగా ఉండాలట. ఆమేన్. ఏం చేయాలి?
అద్దం వలె ప్రతిఫలించాలి. ఒక మాట, మీరు ఎప్పుడైనా అద్దాన్ని చూసారా? అద్దం మీద టార్చ్ లైట్ వేసామనుకోండి, ఆ అద్దం ఏం చేస్తుంది? దాని యొక్క రిఫ్లెక్షన్, దాని యొక్క వెలుగు, అద్దం మీద పడిన వెలుగు అది తిరిగి మరొక చోట పడుతుంది. ఎక్కడ పడుతుంది? మరొక చోట పడుతుంది. అలాగే దేవుని మహిమతో నింపబడిన నీవు ప్రపంచానికి దేవుని మహిమను ప్రతిఫలించేవాడగా ఉండాలి. ఆమేన్. ఆ మహిమ దేవుని మహిమ, ప్రభు యొక్క మహిమ నీవు ప్రతిఫలించాలి అంటే నీ జీవితంలో ఏం జరగాలి అంటే, ఇక్కడ పౌలు అపోస్తలుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఆమేన్. ఇప్పుడు మన మీద ఒక ముసుగుంది. ఏముంది? ముసుగుంది. ఆ ముసుగు ఏంటి అంటే లోకమనే ముసుగు. చెప్పండి, లోకమనే ముసుగు. నీ హృదయం ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతుందో, నీ హృదయం ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతుందో, ఆ రోజున నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? నీ ముఖం మీద ఉన్న ముసుగు తీసివేయబడుతుంది. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటుందో తెలుసా? స్వాతంత్ర్యత ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు నీవు ఎలా ఉంటావయ్యా అంటే, ఒకప్పుడు ప్రభు తట్టు తిరగనప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? కొన్నిటి చేత మనం బంధించబడి ఉన్నాం. మన జీవితంలో స్వాతంత్ర్యత లేదు. చాలామంది బంధకాల్లో ఉన్నారు. పాప బంధకాల్లో, లోక బంధకాల్లో, వ్యసనాల బంధకాల్లో, సాతాను బంధకాల్లో అనేక మంది ఆయా బంధకాల చేత బంధింపబడిన వారుగా ఉన్నారు. ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, మీ హృదయం ఏమంటున్నాడు? మీ హృదయము ఎప్పుడైతే ప్రభువు వైపునకు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అప్పుడు ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమకు అద్దము వలె ప్రతిఫలించుదుము. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అంటే, దేవుని తట్టు తిరగనప్పుడు ఎలా ఉన్నావు? మరొక మాట చెప్తా. అపుస్తల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. అపుస్తల కార్యాలు 18వ అధ్యాయము 26వ వచనం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనమేనా? చదువమ్మా. అమ్మా, నేను చదువుతున్నాను, వినండి. నీవు నన్ను చూసి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములను మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలనను హాని కాకుండా నిన్ను కాపాడేదెను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, అనగా సాతాను అధికారము నుండి దేవుని వైపు తిరిగి. ప్రజలు ఎలా ఉన్నారు? ఇక్కడ పౌలు గారితో దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? నీవు నన్ను చూసి ఉన్న సంగతిని గురించి నేను నీకు కనబడబోవు సంగతిని గురించి నిన్ను పరిచారకునుగాను
సాక్షిగా నియమించుటకై కనబడి ఉన్నాను. ఎందుకు దేవుడు పౌలు గారికి కనపడ్డాడయ్యా అంటే, ఆయన్ని ఒక సాక్షిగా నిలబెట్టడానికి, ఒక పరిచారకునిగా నిలబెట్టడానికి దేవుడే పౌలు గారికి కనపడ్డాడట. యేసుక్రీస్తు ప్రభువారు పౌలు గారికి కనపడ్డాడట. కనపడి ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో అన్ని జనులు, ఇంకా ఈ జనుల వలన, అన్ని జనుల వలన నీకు హాని కలగకుండా నిన్ను నేను కాపాడను. వారు ఎవరో? ఈ జనులు, అన్ని జనులు ఎక్కడున్నారో తెలుసా? చీకటిలో ఉన్నారు. ఎక్కడున్నారు చెప్పాలి? చీకటిలో ఉన్నారు. చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి. ఇప్పుడు ఈ జనులు అన్ని జనులు దేని అధికారంలో ఉన్నారయ్య అంటే, సాతాను యొక్క అధికారంలో ఉన్నారు. ఏ అధికారం? సాతాను యొక్క అధికారంలో ఉండి ప్రభు తట్టు చూడలేకపోతున్నారు. ఎటు చూడలేకపోతున్నారు? ప్రభు తట్టు తిరగలేకపోతున్నారు. వారు ఎవరి యొక్క అధికారంలో ఉన్నారయ్య అంటే, సాతాను యొక్క అధికారంలో ఉన్నారు. అందుకని ప్రభు తట్టు తిరగలేకపోతున్నారు. ఈ రోజున నీ బిడ్డలు, ఈ రోజున నీ జీవితం ప్రభు తట్టు ఎందుకు తిరగట్లేదు? ఎందుకు తిరగట్లేదయ్య అంటే, నీ కుటుంబం సాతాను అధికారం కింద ఉంది. నీ బిడ్డలు సాతాను అధికారం కింద ఉన్నారు. నీ భర్త సాతాను అధికారం కింద ఉన్నారు. నీవు సాతాను యొక్క అధికారం కింద ఉన్నారు కాబట్టి దేవుని తట్టు తిరగలేకపోతున్నారు. అందుకే లోకం తట్టు తిరుగుతున్నారు, పాపం తట్టు తిరుగుతున్నారు, వ్యసనాల తట్టు తిరుగుతున్నారు. ఈ రోజున వ్యసనాలకి బానిసలైపోవటానికి, వ్యసనాలకి దాసు అయిపోవటానికి కారణం ఏంటంటే, నువ్వు సాతాను అధికారంలో ఉన్నావు. ఎవరు అధికారంలో ఉన్నావు? సాతాను అధికారంలో ఉన్నావు. సాతాను అధికారంలో ఉన్న నీవు ప్రభు తట్టు తిరగలేకపోతున్నావు. సాతాను ఏం చేస్తుందో తెలుసా? నిన్ను వ్యసనక్రాంతుని చేస్తుంది. సాతాను ఏం చేస్తుందో తెలుసా? తన అధికారానికి నిన్ను లోపరుచుకొని సాతానుగాడు చెప్పిన పని అంతా నువ్వు చేసేవాడగా ఉన్నావు. ఎందుకు నువ్వు తాగుతున్నావో తెలుసా? నువ్వు సాతాను అధికారంలో ఉన్నావు. నువ్వు ఎందుకు వ్యభిచారిస్తున్నావో తెలుసా? సాతాను అధికారంలో ఉన్నావు. నువ్వెందుకు మోహపు చూపులు చూస్తున్నావో తెలుసా? సాతాను అధికారంలో ఉన్నావు. నీవు చేయరాని కార్యాలు చేయటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు సాతాను అధికారం కింద ఉన్నావు. నీవు అనుకుంటున్నావు క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాల్ని అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీవు ఉన్నది మాత్రం సాతాను అధికారంలో ఉన్నావు. ఎక్కడున్నావు? సాతాను అధికారంలో ఉన్నావు. అందుకే నీవు గాయపరుచుకుంటున్నావు. అందుకే నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నావు. అందుకే లోక సంబంధమైన వ్యసనాలు నింపబడ్డావు. నువ్వు ఎప్పుడైతే ప్రభు తట్టు తిరుగుతావో అప్పుడు ప్రభు ఆత్మ నిన్నేం చేస్తుందో తెలుసా? స్వతంత్రునిగా చేస్తుంది. వ్యసనాల నుండి విడిపించి, లోకము నుంచి విడిపించి, పాపము నుండి నిన్ను విడిపించి, పరిశుద్ధునిగా చేసి నిన్ను దేవుని తట్టు తిరిగేది స్వతంత్రుడిగా ఉండేటట్లుగా నిన్ను చేయగలిగింది దేవుని ఆత్మ. నువ్వేం చేయాలో తెలుసా? అధికారంలో నుండి సాతాను తట్టు ఉన్న నీవు ఎవరి తట్టు తిరగాలో తెలుసా? దేవుని తట్టు తిరగాలి. ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టు తిరిగితే నీ ముఖం మీద ఉన్న ముసుగు తీయబడుతుంది. అప్పుడు దేవుని మహిమ నీ మీద ప్రకాశించబడుతుంది. ఆమేన్. సైతాను ఏం చేసిందో తెలుసా? నీకు ముసుగేసింది. ఏం చేసింది? దేవుని మహిమను చూడకుండా ముసుగు వేసింది. అందుకే దేవుని మహిమను చూడలేకపోతున్నావు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? సాతానుడు చూపించేటువంటి ఈ లోక మహిమను చూస్తున్నావు. ఈ లోక మహిమను చూసి మురిసిపోతున్నావు. ఈ లోక మహిమను చూసి అతిశయించేదానిగా ఉంటున్నావు. ప్రియులరా, నీవు బంధకాల్లో ఉన్నావు కాబట్టి దేవుని తట్టు చూడలేకపోతున్నావు. దేవుని తట్టు తిరగలేకపోతున్నావు. అందుకే నువ్వు వ్యసనక్రాంతుడు అయిపోయావు. అందుకే సాతానికి బందీవైపోయావు. వాడు చెప్పి చేతల్లో నువ్వు ఉన్నావు. వాడు చెప్పిందే నువ్వు చేస్తున్నావు.
ఈ రోజున దేవుడు చెప్పింది నువ్వు చేయలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీవు సాతాను అధికారంలో ఉన్నావు. ఎవరు అధికారంలో ఉన్నావు? సాతాను అధికారంలో ఉన్నావు. సాతాను నిన్ను చుట్ట తాగమంటే చుట్ట తాగుతావు, బీడీ తాగుతావు. ఈ రోజున సాతాను సోది చెప్పమంటే ఏం చెప్తావు తెలుసా? సోది చెప్తావు. ఏం చెప్తావు? సోది చెప్తావు. పుతోను అనేటువంటి దెయ్యం పట్టింది ఒక పాపకి. ఆ పుతోను అనేటువంటి దెయ్యం ఏం చేసిందో తెలుసా? సోది చెప్పుకుంటా తిరిగింది. ఏం చెప్తుంది చెప్పండి? ఇప్పుడు సోది చెప్పించుకుంటున్నావు అంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? మాట్లాడరా? సాతాను దగ్గరికి, దెయ్యం దగ్గరికి, దేవుని దగ్గరికి కాదు నువ్వు వెళ్ళేది. దేవుని మహిమను చూడాలని కాదు. ఈ రోజున చాలామంది ఎక్కడికి వెళ్తే మాకేం జరుగుతుంది? దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్. నీతో మాట్లాడతాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు, సజీవైన దేవుడు. ఆయన తట్టు తిరిగి అసలు దేవుని దగ్గరికి ప్రజలు ఎందుకు వస్తారో తెలుసా? ఆయన ప్రార్థన ఆలకించే దేవుడని. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడని ప్రజలు ఆయన వద్దకు వచ్చేవారుగా ఉంటారు. కానీ నువ్వేం చేస్తావు? ప్రార్థన చేయవు. ఎక్కడ సోది చెబుతారో అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తావు. నువ్వు ఎవరివో తెలుసా? సోదిగాడివి. ఎవరివి? సోదిగత్తవి. నువ్వు సోదిగత్తవి. నీకు ఏం పట్టిందో తెలుసా? దెయ్యం పట్టింది. నిజంగానే దెయ్యం ఏం చేస్తుందో తెలుసా? దేవుని తట్టు తిరగనివ్వట్లా. తిరగనిట్లా దేవుని తట్టు తిరగనివ్వట్లా. దేవుని తట్టు తిరిగిన రోజున నువ్వేమవుతావు తెలుసా? స్వతంత్రుడు అవుతావు. ఏమవుతావు? స్వతంత్రుడు అవుతావు. పాపానికి బానిసవవు. ఈ రోజున ఒక ఆత్మీయుడు మరలా లోకం తట్టు తిరుగుతున్నాడంటే ఎవరి ఆధీనంలోకి వెళ్ళిపోయాడు? ఎవరి ఆత్మలోకి వెళ్ళాడు? సాతాను ఆధీనంలోనికి వెళ్ళిపోయాడు. సాతాను వాడిని ఏం చేసిందో తెలుసా? బంధించి వ్యసనాక్రాంతుడిని చేస్తుంది. ఏం చేస్తుందండి? వ్యసనాక్రాంతుడిని చేస్తుంది. అందుకే మునుపున్న వాటికంటే ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? నీ జీవితం భ్రష్టత్వంతో నింపబడింది. భ్రష్టత్వంతో ఘోరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు. నువ్వంటావు నేను బాగానే ఉన్నా, నేను చాలా బాగున్నా, నా కుటుంబం బాగుంది, నేను బాగా సంపాదిస్తున్నావు. ఎందుకు ఈ సంపాదన? లోక మహిమ కొరక? చెప్పండి. అపవాదే అన్నాడు, నాకు సాగిలు పడితే ఈ లోకంలో ఉన్న రాజ్యమును, ఈ లోక మహిమను నీకిస్తాను. అది నేను ఎవరికి ఇచ్చేదును? వారికి ఇచ్చేదును అంది. నువ్వు సాతాను బందీవైతే సాతానుడు నీకెత్తాడు. ధనం ఉంటే గొప్పగా ఉన్నట్టు కాదు. ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నావు? నీ కుటుంబ జీవితంలో నీ యొక్క దేవునితో ఉన్నటువంటి సన్నిహిత బాంధవ్యం ఎలా ఉంది? డబ్బులు ఉన్నాయి. ఎందుకురా డబ్బులు లేని వాళ్ళు బ్రతకట్లేదా? చెప్పండి. కాకులు బతకట్లేదా? కాకులకి ఏ డబ్బులు ఉన్నాయి? మాట్లాడరా? కాకులకి ఏం డబ్బులు ఉన్నాయండి? ₹1,00,000 సంపాదించుకొని దాని గూళ్ళు పెట్టుకున్నాయా? బ్యాంకులో దాచుకున్నాయా? అవి బ్రతకట్లేదా? వాటికంటే శ్రేష్ఠులు కదా మీరు బ్రతకరా? దేవుడు మిమ్మల్ని బ్రతికిడా? నువ్వేమనుకుంటావో తెలుసా? లోకాన్ని సంపాదించుకొని అంటే లోక మహిమ కావాలి నీకు అంటే సాతాను యొక్క అధికారం కింద ఉన్నావు నువ్వు. నీకు తెలియకుండే సాతాను అధికారం కిందకి వెళ్ళిపోయావు. సాతాను నిన్నేం చేస్తుందో తెలుసా? బంధించి వేసేసింది. దేవుని వైపు చూడకుండా, దేవుని మహిమ చూడకుండా నిన్ను బందీగా చేసింది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసా? బానిసగా బ్రతుకుతున్నావు. ఏ బ్రతుకు? నువ్వు అనుకుంటున్నావు నేను చాలా బాగున్నా, నేను తాగుతున్నాను, ఖర్చు చేస్తున్నాను, ఇదిగో నేను సుఖంగా బ్రతుకుతున్నాను, కావాల్సింది తింటున్నాను. ఇదే సుఖం కాదా? ఇదే నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? సాతాను అధికారంలో ఉన్నావు. ఎక్కడ ఉన్నావు చెప్పండి? సాతాను అధికారంలో ఉన్నావు. సాతాను అధికారంలో ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నీ ఆధీనంలో ఉండదు. సాతానుడు చెప్పిందే చేస్తావు. దేవుని తట్టు తిరగవు. దేవుని మహిమను చూడలేవు. దేవుని ప్రభావాన్ని అనుభవించలేవు. కానీ క్రిస్మస్ వేళ
జరిగింది ఏంటో తెలుసా? గొర్రెల కాపరల చుట్టూ దేవుని మహిమ ప్రకాశించింది. ఈ రాత్రి దేవుడు మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితాల్లో ప్రకాశించునుగాక. దేవుని మహిమ ప్రకాశించునుగాక. దేవుని మహిమ ప్రకాశించాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? లోకం తట్టు ఉన్న మీరు, పాపం తట్టు ఉన్న మీరు, సాతాను తట్టు ఉన్న మీరు, సాతాను అధికారంలో ఉన్న మీరు దేవుని తట్టు మీరు తిరగాలి. ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరిగిన రోజున దేవుని మహిమ మీ మీద ప్రకాశించేదిగా ఉంటుంది. ఆమేన్. దేవుని మహిమ ప్రకాశించేదిగా ఉంటుంది. మీ ముఖం మీద ఉన్నటువంటి ముసుగు ఎప్పుడైతే తొలగించబడుతుందో అప్పుడు దేవుని మహిమను నువ్వు ప్రతిఫలించేవాడగా ఉంటావు. ఈ లోకంలో సాతాను నీ మీద ఏమి చేసిందో తెలుసా? ముసుగేసేసింది. ఏమేసింది? ముసుగు వేసింది. దాని అధికారంలో ఉన్నావు. ఆ ముసుగు తీయలేకపోతున్నావు. సత్యమైన మహిమ చూడలేకపోతున్నావు. నిజమైన మహిమను చూడలేకపోతున్నావు. తాత్కాలికమైన మహిమలు, లోక సంబంధమైన మహిమలను చూస్తూ సంతోషించి అతిశయించేవాడగా ఉన్నావు. బైబిల్ చెప్తుంది ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుని మహిమను చూడాలంటే మీ ముఖాల మీద ఉన్నటువంటి ముసుగు తీయబడాలి. ఎప్పుడు తీయబడుతుందో తెలుసా? నువ్వు దేవుని తట్టు తిరిగినప్పుడు. ఎప్పుడు చెప్పండి? అంటే నువ్వెవరి తట్టు ఉన్నావు? సాతాను అధికారంలో ఉన్నావు. అందుకే ప్రభు తట్టు చూడలేకపోతున్నావు. అందుకే నీ ముఖం మీద ఉన్న ముసుగు తొలగించబడిన రోజున దేవుని మహిమను చూడగలవు. దేవుని మహిమ నీ మీద ప్రకాశించినప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? అద్దము వలె ఏమవుతావు? అద్దము వలె ప్రతిఫలించేవాడుగా ఉంటావు. ఎలా ఉంటావండి? ప్రతిఫలించేవాడుగా ఉంటావు. చూడండి, అద్దాన్ని ఒక లైట్కి ఎదురుగుండా పెడితే ఆ అద్దం ఆ యొక్క లైట్ యొక్క కాంతిని తీసుకొని వేరొక చోట అది ప్రకాశించేదిగా ఉంటుంది. ఏం చేస్తుంది? ప్రకాశించేదిగా ఉంటుంది. అలాగే క్రీస్తు మహిమ నీ మీద ప్రకాశించినప్పుడు నీలో నుండి దేవుని మహిమ మరొక చోట ప్రకాశించేదిగా ఉంటుంది. ఆమేన్. ఆమేన్ చెప్పండి. మరి ప్రకాశిస్తుందా అమ్మా? ప్రకాశిస్తుందా? నిన్ను బట్టి ఎక్కడైనా దేవుని మహిమ ప్రకాశిస్తుందా? నిన్ను బట్టి దేవుని సువార్త ఎక్కడైనా ప్రకాశిస్తుందా? రోజున దేవుని వాక్యం చెప్తుంది, ఒకప్పుడు నీవు దేవుని యొక్క మహిమ ప్రకాశించాలి, సువార్తను గురించినటువంటి ప్రకాశిత మా ప్రాంతం అంతా ప్రకాశించాలని ఒకప్పుడు ఆరాటం ఉండేది. ఒకప్పుడు తృష్ణ ఉండేది. ఈ రోజున ఉందా? ఎందుకు లేదంటే నీ ముఖం మీద సైతాన్ ఏం చేసిందో తెలుసా? ముసుగు వేసింది. ఏమేసింది? ముసుకుంది. కాబట్టి నువ్వేం చేస్తున్నావో తెలుసా? దేవుని మహిమను చూడలేకపోతున్నావు. లూదియా దేవుని మహిమను చూసిన తర్వాత తన ప్రాంతానికి దేవుని మహిమను తీసుకువెళ్ళింది. ఆమె సువార్త విన్నప్పుడు లూదియా హృదయం తెరవబడింది. ఏమైంది? తెరవబడింది. లూదియా ఏం చేసింది? తన ఇంటికి తీసుకువెళ్ళి ఆహారం పెట్టి తన ఇంటిలోనే తుయితైరా సంఘం, ఏ సంఘం? తుయితైరా సంఘం స్థాపనకు ఆమె పూనుకున్నదిగా ఉంది. ఈ రోజున మరి నీ జీవితంలో ఎప్పుడైనా అయ్యా సువార్త ఫలానా గ్రామానికి తీసుకువెళ్ళాలి అని మహిమ ప్రకాశిస్తున్నావా? ఒకప్పుడు సీను గారు మా ఊరు కోరేపల్లి వెళ్ళాలి తృష్ణ కలిగి ఉన్నాడు. ఇప్పుడు లేదు. నిజమే. ఆ తృష్ణ ఆ ప్రాంతంలో ఏం చేసిందో తెలుసా? ఒక సంఘ నిర్మాణానికి కారణమైంది. ఇప్పుడు ఏం చేసింది? సైతాను ముసుగేసింది. ఏమేసింది? ముసుగేసింది. చల్లబడిపోయి కూర్చున్నాడు. ఇక అయ్యా ప్రార్థన, అయ్యా బ్రదర్ అక్కడికి వెళ్దాం. అయ్యా మీరు అయ్యా అని దీర్ఘం తీయంగానే అర్థం ఏంటో తెలుసా? రాలేను. ఏంటి? రాలేను. మహిమ లేదు. క్రిస్మస్ అంటే
క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. ఆ ఆరాధనలో క్రీస్తుని ఆరాధించేటప్పుడు మహిమ ఏమవ్వాలో తెలుసా? ప్రకాశించాలి. ఏమవ్వాలి? నీ వలన ఒక ప్రాంతానికి సువార్త వెళ్ళాలి, నీ వలన ఒక కుటుంబానికి సువార్త వెళ్ళాలి. అది మహిమ ప్రకాశించటం అంటే. ఇప్పుడు దేవుని మహిమ, నువ్వు వాక్యం వింటున్నావు, విన్న వాక్యం ఏం చేయాలి? నువ్వు అర్థం వల్లే నువ్వు ప్రకాశించే వ్యక్తివైతే విన్న వాక్యం ఎవరికో ఒకరికి చెప్పాలి. ఆమేన్. చెప్పాలా వద్దా? మరి చెప్తున్నావా? ఈ రోజున విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరూ ఎవరికో ఒకరికి చెప్తే గ్రామం ఎలా ఉంటుందా? ఆధ్యాత్మిక జీవితంలో ఉజ్జీవం కలిగి ఉంటుంది. అది ఎప్పుడు నిర్జీవంగా ఉండదో. ఎలా ఉంటుందో తెలుసా? దేవుని మహిమతో నింపబడి ఉంటుంది. దీంతో మనమే ఎలా ఉన్నాం తెలుసా? నిర్జీవ క్రియలు కలిగి ఉన్నాం. ఏ క్రియలు? మనమే ఆధ్యాత్మిక జీవితంలో చచ్చిన వారుగా ఉన్నాం. ఇంకా దేవుని మహిమను ఎక్కడ కనపరుస్తావు? నిన్ను చూసిన వాడు చల్లబడిపోతాడు కానీ, నిన్ను చూసిన వాడు చప్పబడిపోతాడు కానీ, ఆధ్యాత్మిక జీవితంలో ఉజ్జీవించబడిన వాడు ఉన్నాడా? కారణం ఏంటో తెలుసా? సాతాను నీకు ముసుగు వేసుకుంది. ఈ లోక సంబంధమైన మహిమ అనే ముసుగు వేసింది, ధనం అనే ముసుగు వేసింది, వ్యభిచారం అనే ముసుగు వేసింది, త్రాగుడు అనే ముసుగు వేసింది, ఈ రోజున కులం అనే ముసుగు వేసింది, ప్రాంతం అనే ముసుగు వేసింది, సంఘం అనే ముసుగు వేసింది నీ మీద. అందుకే నీ జీవితంలో ఏం చేస్తున్నావు తెలుసా? దేవుని మహిమను కనుపరచలేకపోతున్నావు. ఒక ఆత్మీయుడు ఆత్మీయురాలు చేయవలసింది ఏంటో తెలుసా? ఈ క్రిస్మస్ వేళ మన జీవితంలో ఏం కలగాలో తెలుసా? దేవుని మహిమ ప్రకాశించాలి. ఏం ప్రకాశించాలి? గొర్రెల కాపరుల చుట్టూ ఏం ప్రకాశించింది? దేవుని మహిమ ప్రకాశించింది. మరి నీ వలన దేవుని మహిమ ప్రకాశిస్తుందా? నీ కుటుంబంలో ప్రకాశిస్తుందా? మీ ఇంటి మీద పెద్ద స్టార్ ఉంది. స్టార్ ఉంటే ఏంట్రా బాబు? ఒక 100 దండలు వేసుకున్నావు, ఏంటి ప్రయోజనం? నీ గొప్ప కోసం వేసుకున్నావు, నీ సంతోషం కోసం వేసుకున్నావు. కానీ దేవుని సువార్త ప్రకటించబడుతుందా? దేవుని మహిమ కనుపరచబడుతుందా? నువ్వు ఖర్చు పెట్టే రూపాయిని బట్టి దేవునికి మహిమ వస్తుందా? ఈ రోజున ఆలోచన చేయండి. ఆ రోజున గొర్రెల కాపరుల చుట్టూ దేవుని మహిమ ప్రకాశించిందంట. ఈ రోజున నేనంటాను, మీ చుట్టూ, మీ కుటుంబాల చుట్టూ దేవుని మహిమ ప్రకాశించాలి. మీ సంఘంలో దేవుని మహిమ ప్రకాశించాలి. ఈ లోక మహిమ కాదు కావలసింది, దేవుని మహిమ ప్రకాశించాలి. ఏం ప్రకాశించాలి? దేవుని మహిమ ప్రకాశించాలి. దేవుని మహిమ ప్రకాశించాలి అంటే నీ హృదయం దేవుని తట్టు తిరగాలి. ఎవరి తట్టు? దేవుని తట్టు తిరగాలి. ఎందుకు దేవుని తట్టు నువ్వు తిరగలేకపోతున్నావు అంటే సాతాను అధికారంలో ఉన్నావు. ఏ అధికారంలో? సాతాను అధికారంలో ఉన్నవాడు దేవుని తట్టు తిరగలేడు. సాతాను అధికారం నుండి నువ్వు ఎప్పుడైతే విడుదల పొందుతావో, ఏ రోజైతే సాతాను అధికారంలో నుండి నువ్వు విడుదల పొందుతావో అప్పుడు దేవుని తట్టు చూడగలుగుతావు. అప్పుడు నీ ముఖం మీద ఉన్న ముసుగు తీయబడుతుంది. ఆ రోజున దేవుని మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? అద్దము వలె. ఎలా? అద్దము వలె ప్రతిఫలించేవాడుగా ఉంటావు. ఆమేన్. ప్రతిఫలించేవాడుగా ఉంటావు. ఈ రోజున నువ్వు ప్రతిఫలించలేకపోవటానికి కారణం ఏంటంటే నీ జీవితంలో ముసుగు వేయబడి ఉంది. సాతానుడు ఏ ముసుగేసాడో నాకు తెలియదు, మీకు తెలుసు. వాడేసిన ముసుగేంటో నీకు తెలుసు. ఆ ముసుగును నువ్వు తీసిన రోజున, నీ హృదయం దేవుని తట్టు తిరిగిన రోజున నువ్వు సాతాను అధికారం నుండి విడుదల పొంది దేవుని వైపు నువ్వు చూడగలుగుతావు. ఎవరి వైపు? దేవుని వైపు చూడగలుగుతాం. ప్రియులరా, ఈ రోజున ప్రభు నిన్నెందుకు దర్శించాడో తెలుసా? ప్రభు నిన్నెందుకు రక్షించుకున్నాడో తెలుసా? నువ్వు ఒక సాక్షిగా ఉండాలని. ఆమేన్ చెప్పండి. ఎలా ఉండాలని? సాక్షిగా ఉండాలని. దేవుడు నిన్నెందుకు రక్షించుకున్నాడో తెలుసా? నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? నీకు ఆయన తన్ను తాను ఎందుకు కనుపరుచుకున్నాడయ్యా అంటే తన మహిమను నువ్వు కనుపరుస్తావని.
పౌలు గారితో అదే చెప్తున్నాడు. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనంలో ఉన్న అంతరార్థం ఏంటంటే, అయ్యా ఈ లోకంలో ప్రజలు చీకటిలో ఉన్నారు. ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారయ్యా పౌలు గారు. ఇదిగో అన్ని జనులు ఎక్కడున్నారయ్య అంటే చీకటిలో ఉన్నారు. ఈ లోక ప్రజలు సాతాను అధికారం కింద ఉన్నారు. దేని కింద ఉన్నారు? సాతాను యొక్క అధికారం కింద ఉన్నారు. వారందరినీ నా తట్టు తిప్పుతావని, వారందరూ నా తట్టు తిరగాలని నేను నీకు కనుపరుచుకున్నాను, నువ్వు ఆ కార్యం చేయని పౌలు గారితో చెప్తున్నాడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం లోక మహిమతో నింపబడటం కాదు, దేవుని మహిమతో నింపబడదాము గాక. దేవుని మహిమ ఎప్పుడు మన మీద ప్రకాశిస్తుంది అంటే మన ముఖం మీద ఉన్న ముసుగు తీయబడిన రోజున. ఎప్పుడు ఆ ముసుగు తీయబడుతుంది అంటే మన హృదయం దేవుని తట్టు తిరిగినప్పుడు. ఎప్పుడు? దేవుని తట్టు తిరిగినప్పుడు. సాతాను అధికారంలో నుండి నువ్వు విడుదల పొంది దేవుని తట్టు తిరిగినప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్నేం చేస్తాడో తెలుసా? స్వతంత్రుడిగా చేస్తాడు. బంధకాలు లేకుండా నిన్ను స్వతంత్రుడిగా చేసి దేవుని మహిమ నీ మీద ప్రకాశించేటట్లుగా నా ప్రభు చేస్తాడు. ఆమేన్. అప్పుడు నీవు దేవుని మహిమతో నింపబడతావు. నీవు ఇప్పుడు సాతాను అధికారం నుండి విడుదల పొందాలి. దేని నుండి? సాతాను అధికారం నుండి నువ్వు ఎప్పుడైతే విడుదల పొందుతావో అప్పుడు ప్రభు తట్టు చూడగలుగుతావు. అప్పుడు ప్రభు మహిమ నీ మీద ప్రకాశించేదిగా ఉంటుంది, నీ కుటుంబం మీద ప్రకాశించేదిగా ఉంటుంది. దేవుని మహిమతో నువ్వు నింపబడిన వాడుగా ఉంటావు. ఆమేన్. ఇంకో మాట చెప్పనా? దేవుని మహిమ ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎప్పుడు ప్రకాశిస్తుంది అంటే నిర్గమకాండం 34వ అధ్యాయం. నిర్గమకాండం 34వ అధ్యాయం 30వ వచనం ముందు చదువుదాం, తర్వాత 2వ వచనాన్ని చదువుదాం. నిర్గమకాండం 34వ అధ్యాయము 30వ వచనం. అహరోను ఇశ్రాయేలీయులందరినీ మోషేను చూసినప్పుడు, అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతనికి సమీపింప వెరచిరి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరేంటి అంటే మోషే. చెప్పండి. దైవజనుడైన మోషే. ఆయన ముఖం ఏమవుతుందో తెలుసా? ప్రకాశించేదిగా ఉంటుంది. ఎలా ఉంది? మహిమతో నింపబడింది. ఆయన ముఖం ఎలా ఉంది అంటే ప్రకాశించేదిగా ఉంది, మహిమతో నింపబడింది. ఎందుకు ఆయన ముఖం ప్రకాశించింది అంటే, ప్రకాశించటానికి కారణం ఏంటో తెలుసా? చూడండి, నీ ముఖం కూడా దేవుని మహిమతో ప్రకాశించాలి అంటే, నీ కుటుంబం కూడా దేవుని మహిమతో ప్రకాశించాలి అంటే, నీవు, నీ కుటుంబం, నీ సంఘం ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? 2వ వచనాన్ని చదువుదాం. చదవండి. 2వ వచనం 34వ అధ్యాయం, నిర్గమకాండం 34వ అధ్యాయం 2వ వచనం. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఆమేన్. ఏం చేయాలట? దేవుని సన్నిధిని నిలిచి ఉండే అనుభవం ఉండాలి. దేవుని సన్నిధిని నిలిచి ఉండే అనుభవం. ఒక వ్యక్తి
దేవుని మహిమతో ప్రకాశించాలి అంటే, నీ ముఖము ప్రకాశించేదిగా ఉండాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? నీవు నీ కుటుంబము దేవుని సన్నిధిలో నిలిచేదిగా ఉండాలి. ఎక్కడ నిలవాలి? చెప్పాలి. క్రిస్మస్ వేళ నువ్వెక్కడ నిలుతావు? క్రిస్మస్ వేళ నువ్వెక్కడ నిలుతావండి? నువ్వెక్కడ నిలుస్తావు? బ్రాందీ కొట్టు దగ్గర నిలుతావు. ఎక్కడ నిలుస్తావు అంటే కోడి పందాల్లో నిలుస్తావు. నువ్వెక్కడ నిలుస్తావో తెలుసా? లోక సంబంధమైనటువంటి సంబరాలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ నిలిచేవాడుగా ఉంటావు. కానీ ఒక వ్యక్తి దేవుని మహిమతో ప్రకాశించాలి అంటే ఆ వ్యక్తి, ఆ కుటుంబం ఎక్కడ ఉండాలో తెలుసా? దేవుని సన్నిధిలో నిలవాలి. ఎక్కడ నిలవాలి? దేవుని సన్నిధిలో నిలవాలి. మనం ఎక్కడ? మన కాళ్ళు ఎక్కడ నిలితే? బట్టల కొట్టులో నిలితే. ఎక్కడ చెప్పండి? బట్టల కొట్టులో నిలితే దేవుని సన్నిధిలో నిలవో. అమ్మా ఎక్కడ నిలిచినాయి? బంధువుల ఇంటికాడ నిలిచినాయి మీ కాళ్ళు. ఏమ్మా క్రిస్మస్ వేళ ప్రార్థనకు రాలేదేమంటే, బంధువుల ఇంటికి వెళ్ళేవండి, అమ్మగారి ఇంటికి వెళ్ళేవండి, లేకపోతే అత్తగారి ఇంటికి వెళ్ళేవండి. అత్తగారి ఇంటికి వెళ్ళమని బైబిల్ చెప్పట్లా. ఏమని చెప్తుందో తెలుసా? దేవుని సన్నిధిలో నిలవాలి. ఎక్కడ నిలవాలి? ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు, ఒక కుటుంబం దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆ ముఖం ఏమవుతుందో తెలుసా? ప్రకాశించేదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? దేంతో ప్రకాశిస్తుంది? దేవుని మహిమతో ప్రకాశిస్తుంది. మోషే దేవుని సన్నిధిలో 40 రాత్రులు 40 పగళ్ళు ఎలా ఉన్నాడో తెలుసా? దేవుని సన్నిధిలో నిలిచాడు. దేవుని సన్నిధిలో నిలిచాడు. అన్నహారాలు మానేశాడు, నిద్రాహారాలు మానేశాడు. ఆయన జీవితంలో దేవునితో కూడా ముఖాముఖిగా మాట్లాడుతూ అన్నిటినీ మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు? మోషేకి కుటుంబం లేదా? పిల్లలు లేరా? భార్య లేదా? మోషేకి బాధ్యతలు లేవా? ఉన్నాయి. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, బంధువులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. కానీ మోషే వీళ్ళందరినీ విడిచిపెట్టి ఏం చేశాడో తెలుసా? దేవుని సన్నిధిలో నిలిచాడు. ఆమేన్. ఎక్కడ నిలిచాడు? మరి మనం నిలుస్తామా? దేవుని మహిమ మన చుట్టూ ప్రకాశించాలి అంటే, దేవుని మహిమతో మనం నింపబడాలి అంటే మనం ఎక్కడ నిలవాలో తెలుసా? దేవుని సన్నిధిలో నిలవాలి. కొంతమంది ప్రార్థనకు వస్తారు, బయట నిలబడతారు ఆవరణంలో. ఎక్కడ? ఆవరణంలో నిలబడతారు. కొంతమంది ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, ప్రార్థనకనే వెళ్తారు. ఎక్కడ ఉంటారో తెలుసా? మందిరాల బయట తిరుగుతూ ఉంటారు. ఎక్కడ? మందిరాల బయట. వీళ్ళ మీద దేవుని మహిమ ఎక్కడ ప్రకాశిస్తుంది? వాళ్ళ కుటుంబంలో దేవుని మహిమ ఎక్కడ ప్రకాశిస్తుందండి? ఈ రోజున దేవుని వాక్యం చెప్పే మాట ఏంటి అంటే, మన మీద దేవుని మహిమ ప్రకాశించాలి అంటే మనము, మన కుటుంబము దేవుని సన్నిధిలో నిలిచే అనుభవం కలిగిన వారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఏ వ్యక్తి అయితే నిలుస్తాడో, ఏ కుటుంబం అయితే నిలుస్తుందో, ఏ సంఘం అయితే దేవుని సన్నిధిలో నిలిచే అనుభవం కలిగి ఉంటారో వారి మీదకి దేవుని మహిమ దిగి వస్తుంది. ఆమేన్. ఈ లోక సంబంధమైనటువంటి స్థలాల్లో నిలిస్తే కాదు, పండగ పేరు చెప్పుకొని బ్రాందీ కొట్ల దగ్గర నిలితే, పండగ పేరు చెప్పుకొని బట్టల కొట్లలోనూ లేకపోతే బిర్యానీ కొట్లో నిలిస్తే రాదు. ఇక్కడ చూడండి, దేవుని సన్నిధిలో నిలవడానికి మోషే ఏం చేశాడో తెలుసా? అన్నహారాలు మానేశాడా? మనం పేరు చెప్పుకుని క్రిస్మస్, అమ్మా ఎందుకు లేటుగా వచ్చావు అంటే, మా ఆయన బిర్యానీ వండమన్నాడండి. ఏం వండమన్నాడట? మా ఆయన కూర తెచ్చాడండి. నీ కూర రోజు వండుకు తింటలా? బిర్యానీలు రోజు తింటలా? తిండికి ప్రాధాన్యత. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు ఏంటి? నీతియు మాట్లాడండి. పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునై ఉన్నది. ఏమై ఉంది చెప్పండి. మరి మనం దేవుని మహిమతో మనం నింపబడుతున్నామా? దేవుని మహిమను ఎవరైతే చూడాలనుకుంటారో, దేవుని మహిమతో నింపబడాలని అనుకుంటారో
వారు ఎక్కడ నిలుస్తారో తెలుసా? దేవుని సన్నిధిని నిలిచేవారుగా ఉంటారు. ఈ రోజున అనేక కుటుంబాలు దేవుని సన్నిధిలో నిలవలేకపోతానికి, అనేక మంది వ్యక్తులు దేవుని సన్నిధిలో నిలవలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఈ లోక మహిమ వారికి కావాలి, లోక సంబంధమైన సుఖం కావాలి, శరీర సంబంధమైన సుఖం కావాలి. సుఖం కోసం దేవుని మహిమను పోగొట్టుకుంటున్నారు. ఏం పోగొట్టుకుంటున్నారని? దేవుని మహిమను పోగొట్టుకుంటున్నారు. మోషే ముఖము ప్రకాశించటానికి కారణం ఏంటో తెలుసా? మోషే దేవుని సన్నిధిలో నిలిచిన వాడగా ఉన్నాడట. ఎక్కడ? మరి నేను నిలిచిన అనుభవమేనా? నీ కుటుంబానికి ఆ అనుభవం ఉందా? అనుభవం ఉందా? నువ్వు దేవుని తట్టు తిరిగిన వాడు, సాతాను బంధకాల్లో నుండి విడుదల పొందిన నీవు, నీ కుటుంబం ఎక్కడ నిలవాలో తెలుసా? దేవుని సన్నిధిలో నిలవాలి. ఎక్కడ? దేవుని సన్నిధిలో నిలవాలి. సాతాను బంధకాల్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో నిలవలేవు. దేవుని సన్నిధిలో నిలవలేవు. ఎక్కడ నిలుస్తావో తెలుసా? శ్మశానాల్లో. ఎక్కడండి? శానా అనే దెయ్యం పట్టిన వాడు ఎక్కడ నిలిచాడు చూడండి. మార్కు శుభవార్త 5వ అధ్యాయం 3వ వచనం కాడి నుంచి చదువుదాం. వాడు సమాధుల్లో వాసము చేసేవాడు, సంఖ్యలతోనైనను ఎవడు వారిని బంధింపలేకపోయాను. పలుమార్లు వారు కాళ్ళకును చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తనీయులుగా చేసెను గనుక ఎవడును వాణ్ణి సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లో కొండలలోను కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. ఏం చేస్తున్నాడు? ఎక్కడ నివాసం చేస్తున్నాడు? సమాధుల్లో ఏముంటాయి? సమాధుల్లో ఏముంటాయండి? చచ్చిపోయిన మృత కళేబరాలు. ఏముంటాయి అంటే చచ్చిపోయిన వారు ఉంటారు. ఎవరుంటారు? ఈ రోజున దెయ్యం పడితే నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? ఆధ్యాత్మిక జీవితంలో చచ్చిన వారితో నీ సహవాసం ఉంటుంది. లోక వ్యసనాలతో, పాప వ్యసనాలతో చచ్చిన వారితో నీవు సహవాసం చేసేవాడుగా ఉంటావు. నీ నివాసం ఎక్కడ ఉంటుంది అంటే దేవుని సన్నిధిలో కాదు. ఎక్కడో తెలుసా? సమాధుల మధ్యన. ఎక్కడ? సమాధుల మధ్యన. ఆధ్యాత్మిక జీవితంలో చచ్చిన వారు ఎవరైతే చచ్చిపోయారో, చచ్చిపోయిన అనుభవంలో, చల్లారిపోయిన అనుభవంలో ఎవరైతే ఉన్నారో వారితో నువ్వు నివాసం చేసేవాడుగా ఉంటావు. నువ్వు నిజంగా దేవుని మహిమను చూడాలి, నా కుటుంబం చుట్టూ, నా చుట్టూ దేవుని మహిమ ప్రకాశించాలని ఆశ నీలో ఉంటే నువ్వేం చేస్తావో తెలుసా? దేవుని సన్నిధిలో నిలుస్తావు. ఎక్కడ నిలుస్తావు? దేవుని సన్నిధిలో నిలుస్తావు. మోషే దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు ఆయన ఆహారం గురించి ఆలోచన చేయాల, పానీయం గురించి ఆలోచన చేయాల, నిద్రను గురించి ఆలోచన చేయాల. నిద్రాహారాలు మానేశాడు, ఆహారాన్ని మానేశాడు, పానీయం తీసుకోకుండా ఉన్నాడు. దేవునితో మైమరిచిపోయి ఏమయ్యాడో తెలుసా? 40 దినాలు 40 పగళ్ళు ఆయనతో కూడా సన్నిహితమైన సంబంధం కలిగి ఉంటే దేవుని మహిమ మోషే మీదకి ఏమైందో తెలుసా? ట్రాన్స్ఫర్ అయింది. ఏమైందండి? చెప్పండి. ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు మోషే ముఖం ఎలా ఉందో తెలుసా? ప్రకాశిస్తుంది. ఎలా ఉంది? సీనాయి కొండ అంతా దేవుని మహిమతో నింపబడిందంట. దేంతో నింపబడింది? మహిమతో నింపబడిందంట. ఆ మహిమలోకి వెళ్ళి వచ్చినటువంటి మోషే ముఖం ఏమైందో తెలుసా? ప్రకాశించేదిగా ఉంది. ఈ రోజున ఒక కుటుంబం, ఒక వ్యక్తి, ఒక సంఘం దేవుని మహిమతో నింపబడాలంటే ఆ వ్యక్తి ఎక్కడ నిలిచిన వాడుగా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో నిలిచిన వాడుగా ఉన్నాడు. ఎక్కడ? దేవుని సన్నిధిలో నిలవాలి. మరి నిలుస్తున్నామా? మన కుటుంబం దేవుని సన్నిధిలో ఉండే కుటుంబమేనా? ఎప్పుడు వస్తావయ్యా అంటే అందరూ వెళ్ళిపోయే ముందు ఒక 5 నిమిషాల ముందు, ఒక పావు గంట ముందు తీరుబడిగా వస్తావు. నీ మీద మహిమ ప్రకాశిస్తుందా? దేవుని కార్యం నీ జీవితంలో జరుగుతుందా?
ప్రార్థనకి వెళ్తున్నాం, మా స్థితిగతులు మారట్లేదు. ప్రార్థనకి వెళ్తున్నాం, మా పరిస్థితులు మారట్లా. ఎందుకు మారట్లా? నీ కుటుంబం దేవుని సన్నిధిలో నిలిచే అనుభవం లేదు 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 ఇంకొక మాట చెప్తాను. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. నేను అన్ని జనులందరినీ ఇష్ట వస్తువులు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపెదను. ఆమేన్. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని మందిరాన్ని దేవుడు దీంతో నింపుతాడంట. మందిరం అంటే ఏంటి? అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. చదవండి గట్టిగా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల నేనును వాడిని. ఇప్పుడు దేవుని మందిరం అంటే ఏంటి? దేవుని ఆలయం అంటే ఏంటి? మందిరం అన్నా ఆలయం అన్నా ఒకటే. మందిరం అంటే ఏంటి? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరుగరా? ఆమేన్. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. ఒకటి, దేవుని మహిమ మన మీద ప్రకాశించాలి అంటే మన హృదయాలు దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరిగినప్పుడు సాతాను బంధకాల్లో నుండి విడుదల పొంది మన ముఖం మీద ఉన్న ముసుగు తీయబడినప్పుడు ఆత్మ మనల్ని ఏం చేస్తుందో తెలుసా? స్వతంత్రులుగా చేసి దేవుని మహిమ మన మీద ప్రకాశించేటట్లుగా చేస్తుంది. 2, దేవుని మహిమ మన మీద నిలవాలి అంటే మనము దేవుని తట్టు తిరిగిన మనము, సాతాను బంధకాల్లో నుండి విడుదల పొందిన మనం దేవుని సన్నిధిలో నిలవాలి. ఎక్కడ? దేవుని సన్నిధిలో నిలవాలి. దేవుని సన్నిధిలో నిలిచిన మనం దేవుని ఆలయముగా కట్టబడాలి. చెప్పండి, ఎలా కట్టబడాలి? దేవుని మందిరంగా మనం కట్టబడాలి. దేవుని మందిరంగా కట్టబడినప్పుడు దేవుడు అంటాడు, ఆ మందిరాన్ని నేను మహిమతో నింపుతాను. ఏమంటాడు? ఆ మందిరాన్ని నేను మహిమతో నింపుతాను. కానీ నువ్వేం చేస్తున్నావు? మందిరం పాడైపోయి ఉండగా సరంబి వేసిన ఇళ్లలో, ఎక్కడ? సరంబి వేసిన ఇళ్లలో ఉంటూ ఇంకా మందిరాన్ని కట్టడానికి ఇంకా సమయం రాలా. ఏమంటావు? ఇంకా సమయం రాలా. ఇంకా మారు మనసు పొందటానికి సమయం రాలా. ఇంకా లోకాన్ని విడిచిపెట్టడానికి సమయం రాలా. ఇంకా కొంచెం సమయం. నీవు ఏం చేస్తున్నావు తెలుసా? జాగు చేసేవాడగా ఉంటున్నావు, తడవు చేసేవాడగా ఉంటున్నావు. మందిరంగా కట్టబడవలసిన నీవు, దేవుని ఆలయంగా కట్టబడవలసిన నీవు ఏం చేస్తున్నావు తెలుసా? ఆలయంగా కట్టబడట్లా. శిథిలమైపోయినా, ఈ దేహం పాడైపోతున్నా, ఈ దేహం అపవిత్రతో నింపబడుతున్నా మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఇంకా సమయం రాలా. ఏమంటున్నామండి? ఇంకా సమయం రాలేదు అంటూ దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తున్నాం తెలుసా? జాగు చేసేవారుగా ఉంటున్నాం. ఏం చేసేవారుగా ఉంటున్నాం? అందుకే మన జీవితాలు ఎలా మారిపోయినాయో తెలుసా? 20 ఎకరాలు వరి నాటితే ఎంత కోతనమో తెలుసా? 10 ఎకరాలు. ఎంత ప్రయాస? ఎంత? 20 ఎకరాలకి తగింది. మనకు వచ్చే రాబడి ఎంత? 10 ఎకరాలకి. నీ యొక్క జీవితంలో నీ ప్రయాస అంతా ఎందుకు వ్యర్థమైపోతుంది? ఎప్పుడైనా గమనించావా? అయ్యో,
నా యొక్క ప్రయాస అంత వ్యర్థమైపోతుంది, నా జీవితంలో ఇంతగా నేను ప్రయాస పడుతున్నాను కానీ నా ప్రయాసకు తగిన ప్రతిఫలం రావట్లేదు అని ఎప్పుడన్నా నువ్వు ఆలోచన చేసిన అనుభవం ఉందా? అనుభవం ఉందా? ఓ రాత్రి పగలు గుడ్లకు కష్టపడితే లక్షాధికారి అయిపోతావా? దేవుని మందిరం పాడైపోయి ఉండగా సరంబు వేసిన ఇళ్లలో ఉండి నువ్వేం చేస్తున్నావో తెలుసా? దీని గురించి మీరు ఆలోచించండి అంటాడు అగ్గై భక్తుడు. ఏమంటాడు? హబక్కుకు అంటాడు, ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి అంటాడు. ఎందుకు మన జీవితాలు ఇలా మారిపోతున్నాయి? ఎందుకు ఇలా మారిపోతున్నాయి అంటే మందిరం పాడైపోయింది. ఏం పాడైపోయింది? మందిరంలో ఉండవలసినటువంటి పవిత్రత లేదు. మందిరంలో ఉన్నటువంటి మందిరంలో జరగవలసిన కార్యాలు జరగట్లా. మందిరంలో ఏముండాలి? బలి అర్పణ జరుగుతూ ఉండాలి. మందిరంలో ఏముండాలి? దీపస్తంభం నిత్యము వెలుగుతూ ఉండాలి. ఆ మందిరంలో ఏం జరగాలి? సన్నిధి బల్లల రొట్టె ఉండాలి. మందిరంలో ఏం జరగాలి? ధూపార్తి, నిత్యము ధూపం వేస్తూ ఉండాలి. ఏముండాలి? నిత్యము ధూపం వేస్తూ ఉండాలి. మరి నీ మందిరంలో జరుగుతుందా? నీ మందిరంలో జరుగుతుందా? సమర్పణ కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఈ రోజున శుద్ధీకరణ కలిగి నువ్వు బ్రతుకుతున్నావా? ఈ రోజున నీ జీవితంలో దేవుని యొక్క శరీర రక్తాల్లో పాలిభాగస్తుడు అవుతున్నావా? నీ ఆత్మదీపం వెలుగుతూనే ఉందా? ప్రతిరోజు నీవు నైవేద్యాలు అర్పించగలుగుతున్నావా? చేతులు ఎత్తగలుగుతున్నావా? నీ మందిరం అంటే మందిరంలో ఏముంటుందో తెలుసా? బలిపీఠం ఉంటుంది. బలిపీఠం దాటి నువ్వు వస్తే గంగాళం ఉంటుంది. గంగాళం దాటి వస్తే మందిరంలో మందిరంలో ఏముంటుందో తెలుసా? దీపస్తంభం. ఒక ప్రక్కన సన్నిధి రొట్టెల బల్ల. ఇక్కడ ఏముంటుందో తెలుసా? ధూపవేదిక. ఏముంటుందండి? ధూపవేదిక. ఇక్కడ జరగవలసిన ప్రతి కార్యం జరగాలి. నీ జీవితంలో కూడా, నీ శరీరంలో కూడా ప్రతిరోజు ఒక సమర్పణ కలిగి జీవించాలి. ఒక సమర్పణ కలిగి జీవించాలి. మందిరం అంటే ఏదో పెయింట్లు వేసి చక్కగా మీ మందిరాలు ఎలా ఉన్నాయో తెలుసా? నల్లగా ఉన్నా కానీ, తెల్లగా ఉన్నా కానీ, నల్లగా రంగులు వేస్తున్నావు, బాగా వేస్తున్నావు, రంగులు బాగా కవర్ చేస్తున్నావు. అలా కవర్ చేయమని చెప్పలా. మందిరంలో జరగవలసింది ఏంటో తెలుసా? నీ జీవితంలో జరగవలసింది ఏంటి అంటే బలిపీఠం మీద బలి అర్పణ జరగాలి. అంటే సమర్పణ. చెప్పండి, సమర్పణ జరగాలి. సమర్పణ చేసుకున్న నీవు గంగాళం దగ్గరికి రావాలి. గంగాళం దగ్గర ఏమి జరగాలో తెలుసా? శుద్ధీకరణ. వాక్యంతో, పరిశుద్ధాత్మతో నువ్వు శుద్ధీకరించబడాలి. ఇంకా మందిరం లోపలికి రాగానే నీ దీపస్తంభం వెలుగుతూ ఉండాలి. అప్పుడు తైలం పోసుకోవాలి. ఏం పోసుకోవాలి? చెప్పండి. తైలం పూసుకుంటూ ఉండాలి. తైలం నింపుకుంటూ ఉండాలి. వాక్యాన్ని నింపుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్మను నింపుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్మతో దినదినము నువ్వు అభిషేకించబడి క్రొత్త తైలంతో నింపబడుతూ ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత సన్నిధి రొట్టెల బల్ల. అవి ఏం చేయాలో తెలుసా? కిందది పైకి, పైది కిందకి మారుస్తూ ఉండాలి. నీ జీవితంలో జరుగుతుందా? వాక్యాన్ని అక్కడ ఇక్కడ కలిపి ఒక చోటగా, ఒక ఉపదేశంగా నువ్వు సిద్ధపరచుకుని నువ్వు భుజించేవాడగా ఉండాలి. భుజించిన తర్వాత ధూపవేది దగ్గరికి వచ్చి చేతులెత్తి ప్రార్థన చేయాలి. నేను చేతులెత్తుట దేవునికి సాయంకాల నైవేద్యమును, నా ప్రార్థన ధూపం వలె. దేని వలె? మరి నీ జీవితంలో జరుగుతుందా? అది లేదు. నీ మందిరంలో అది జరగట్లా. నీ మందిరం ఎలా ఉందో తెలుసా? పాడైపోయింది. ఏమైపోయింది? పాడైపోతే దేవుని మహిమను ఎలా చూస్తావు? నీ కుటుంబం పాడైపోయింది. ఆధ్యాత్మిక జీవితంలో పాడైపోయింది. ఎలా దేవుని మహిమను ఎలా చూడగలుగుతారు? ఈ రోజున దేవుని మహిమ అగుపడాలి అంటే నీవు ఆలయంగా కట్టబడాలి. ఎలా కట్టబడాలి? ఆలయంగా కట్టబడాలి. మందిరానికి అనుకూలత ఏంటి? చూడండి, కీర్తనల గ్రంథం 93వ అధ్యాయం 5వ వచనం. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఆమేన్ చెప్పండి. ఏది అనుకూలం? పరిశుద్ధత. అంటే
నీ దేహంలో ఏముండాలో తెలుసా? పరిశుద్ధత ఉండాలి. అపవిత్రత అనేది రాకూడదు. ఈ రోజున నీ చూపులతో, నీ క్రియలతో, నీ నడవడికతో, నీ ప్రవర్తనతో నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలి అంటే పరిశుద్ధంగా కాపాడుకోవాలి. కానీ నీ చూపులతో అపవిత్రత, నీ యొక్క నడవడికలో అపవిత్రత ఉంది, నీ ప్రవర్తనలో అపవిత్రత ఉంది. ఆ అపవిత్రత ఉన్నప్పుడు అది మందిరం కాదు. ఎన్నటన్నటికీ మందిరం ఎలాంటిదో తెలుసా? పరిశుద్ధతయే దేవుని మందిరానికి అనుకూలం. మందిరానికి అనుకూలం ఏంటయ్యా అంటే పరిశుద్ధతే. నువ్వు తాగి మందిరానికి వెళ్తే అది అనుకూలమా? చాలామంది అంటారు, పండగ కదండి తాగి వెళ్తాం. ఒరే బాబు, పరిశుద్ధతయే దేవుని మందిరానికి అనుకూలం. నీ మందిరం పాడైపోయి ఉండగా నువ్వు చేసే ప్రయాసం అంతా వ్యర్థమైపోతుంది. ఈ రోజున నీ కష్టార్జితం నువ్వు అనుభవించలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ మందిరం పాడైపోయింది. ఏం పాడైపోయింది? దేవుని మహిమ నీలో కనపడట్లా. నిజంగా మందిరం కట్టబడితే ఇక్కడ ఏమని రాయబడి ఉంది? 7వ వచనం మనం ఒకసారి చదవండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. నేను అన్యజనులను కదిలింపగా అన్యజనులు అందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. ఏం చెప్పాడతారంట మందిరం దగ్గరికి? చెప్పండి. దేవుడు కదిలించగా అన్యజనుల యొక్క ఇష్ట వస్తువులు ఎక్కడికి తేపడతాయో తెలుసా? మందిరం, దేవుని మందిరానికి తేపడతాయి. నువ్వు మందిరంగా కట్టబడితే నీ దగ్గరికి ఏమొస్తాయో తెలుసా? అన్యజనుల ఇష్టమైన వస్తువులు నీ ఇంట్లో ఉంటాయి. ఆమేన్ చెప్పరా? నీ బ్రతుకులో అనుభవించగలుగుతావు. నువ్వు అనుభవించలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు మందిరంగా కట్టబడలా. ఏం కట్టబడలా? నీ ప్రయాస ఏంటో తెలుసా? మందిరాన్ని, దేవుని సన్నిధిని విడిచిపెట్టాతావు. దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి మందిరాన్ని అపవిత్రపరిచేసుకుని మందిరం పాడైపోతూ ఉన్నా దాని గురించి పట్టించుకోకుండా నువ్వు తిరుగుతూ ఉంటే ప్రయాస ఎంత ఉంటుంది? ప్రతిఫలం ఇంతే ఉంటుంది. ఎంత ఉంటుంది చెప్పండి? ప్రయాస ఎంత, ప్రతిఫలం కొంచెం. ఎందుకు జరుగుతుంది? ఆలోచిస్తున్నావా? ఈరోజైనా ఒక తీర్మానం చేసుకో. నా మందిరం కట్టబడాలి, నా మందిరం దేవునికి నివాస స్థలంగా మార్చబడాలి అని నువ్వు ఒక తీర్మానం చేసుకుంటే నీ జీవితం ఎలా మారబోతుందో తెలుసా? ఒక దీవెన వచనంతో ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. చదవండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. ఆలకించుడి, రాజు నీతిని బట్టి అమ్మా ఏది చదువుతున్నావురా? 35 యెషయా గ్రంథం 35వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అరణ్యము ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పములు పుష్పించును, అది బహుగా ఫలించును, అది బహుగా పూయుచు ఉల్లాసించి సంగీతములు పాడుచు లెబనోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దాని కుండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూసును. ఆమేన్. దేవుని మహిమను ఎవరైతే చూస్తారో వారి జీవితాలు ఎలా మారిపోతాయో తెలుసా? అరణ్యమైనటువంటి జీవితం, ఎండిన భూమి సంతోషించేదిగా ఉంటుంది. ఒకప్పుడు నీ జీవితం అరణ్యమే, ఒకప్పుడు నీ జీవితం ఎండిపోయిన భూమే. కానీ ఇప్పుడు దేవుని మహిమను చూసినప్పుడు నీ యొక్క జీవితం ఎలా మారిపోతుందో తెలుసా? నీ అరణ్యమైన భూమి, నీ యొక్క ఎండిపోయిన భూమి సంతోషించేదిగా ఉంటుంది. ఆమేన్.
ఎందుకంటే అడవి పూలు పూస్తుందట. ఏం పూస్తుంది? కస్తూరి పుష్పాలు పుష్పించేదిగా ఉంటుంది. అది బగుగా పూయుచు ఉల్లసించేదిగా ఉంటుంది. వారి జీవితంలో ఏముంటుందో తెలుసా? ఉల్లాసంతో కూడిన సంగీతములు పాడుదురు. లెబనోనుకున్న సౌందర్యము దానికి కలుగును, షారోనుకున్నటువంటి సొగసు దానికి ఉండను. ఎప్పుడూ తెలుసా? దేవుని మహిమను చూసినప్పుడు. ఎప్పుడు? దేవుని మహిమను చూసినప్పుడు నువ్వు నీరసంగా ఉండవు. ఎలా ఉంటావు తెలుసా? దేవుని యొక్క మహిమతో నింపబడినప్పుడు నీ జీవితం సంతోషంగా, గీతాలు పాడేదానిగా, సంగీతాలు వాయించేదానిగా, దేవుని సన్నిధిలో సంతోషించేవాడుగా ఉంటావు. అంటే ఈ 2 వచనాల్లో అరణ్యము ఎలా మారిపోతుందో తెలుసా? సంతోషించేదిగా మారిపోద్ది. కస్తూరి పుష్పాలు పుష్పిస్తుందట. ఏ పుష్పాలు? ఎండిన భూమి మీద ఏమవుతుందో తెలుసా? ప్రవాహ జలం కురిపించబడుతుంది. ప్రవాహ జలం కురిపించబడిన రోజున నూతన అంకురాలు బయలుదేరతాయి. ఏం బయలుదేరతాయి చెప్పండి? ఎండిన భూమి మీద వర్షం పడితే ఏమవుతుంది? నూతన సిగురు. ఏంటండి? మీరు చూడండి, భూమి 4 రోజులు, ఇంకొక 2 నెలలు చూస్తే ఇక్కడ మన మందిరం పక్కన ఉన్న గడ్డంతా ఏమవుతుందో తెలుసా? ఎండిపోద్ది. కానీ తొలకరి రాగానే మళ్ళీ అది ఏమవుతుందో తెలుసా? సిగురించేదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? నీ జీవితం కూడా సిగురించేదిగా ఉంటుంది, ఫలభరితంగా ఉంటుంది, పుష్పాలతో నింపబడేదిగా ఉంటుంది, సంతోష ఆనందాలతో నింపబడేవాడుగా ఉంటావు. ఎప్పుడూ తెలుసా? దేవుని మహిమను చూసినప్పుడు. ఎప్పుడు? దేవుని మహిమను చూసినప్పుడు నిజమైన సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. ఫలభరితమైన జీవితాన్ని నువ్వు అనుభవించేదానిగా ఉంటావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. మోకరించండి, చేతులెత్తండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిజమే ప్రభువా, ఈ లోక మహిమతో నేను నింపబడటం కాదు, కానీ నైనా